కథ పేరు గుమ్మడికాయ గుండమ్మ. ఒక చిన్న ఊరిలో గుండమ్మ అనే ముసలమ్మ ఉండేది. ఒకరోజు గుండమ్మ కూతురింటికి తన కర్రతో అడవిలోని దారిలో నెమ్మదిగా నడుస్తూ వెళ్తోంది. అప్పుడే ఒక పులి ఆమెను చూసి, అవ్వా, నిన్ను తినేస్తాను అని చెప్పింది. గుండమ్మ తెలివిగా, ఇప్పుడే నన్ను తింటే నీకేమి లాభం? నేను నా కూతురి ఇంటికి వెళ్ళి బాగా తిని కొంచెం లావుగా అయ్యాక వస్తాను, అప్పుడే నన్ను తిను అని చెప్పింది. పులి ఆ మాట నమ్మి, సరే పోయిరా అని గుండమ్మను వెళ్ళనిచ్చింది. కొద్దిసేపటి తరువాత ఒక నక్క కూడా గుండమ్మను చూసి అదే మాట చెప్పింది, నిన్ను తినేస్తాను. గుండమ్మ మళ్ళీ అదే తెలివిగా చెప్పింది, నేను ఇంటికి వెళ్ళి తిని లావుగా అయ్యాక వస్తాను. నక్క కూడా నమ్మి ఆమెను వెళ్ళనిచ్చింది. గుండమ్మ ఇంటికి చేరి తన కూతురికి జరిగిన విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చారు. అందులో కిటికీలాగా చిన్న రంధ్రం చేసి గుండమ్మను లోపల కూర్చోబెట్టారు. ఆ గుమ్మడికాయ నెమ్మదిగా నడుస్తూ గుండ్రంగా తిరుగుతూ అడవిలోకి వెళ్ళింది. ముందుగా నక్క చూసి అడిగింది, గుమ్మడికాయా, గుండమ్మ ఎక్కడా? అప్పుడు గుమ్మడికాయలో ఉన్న గుండమ్మ, గుండమ్మా, నాకు తెలియదు అని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత పులి కూడా అదే ప్రశ్న అడిగింది, గుమ్మడికాయా, గుండమ్మ ఎక్కడా? అప్పుడు కూడా గుమ్మడికాయ, నాకు తెలియదు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది. ఇలా గుండమ్మ తెలివిగా గుమ్మడికాయలో దాక్కుని సురక్షితంగా తన ఇంటికి చేరుకుంది. నీతి: తెలివి ఉంటే పెద్ద ప్రమాదాలను తప్పించుకోవచ్చు.